హలో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విలేజ్ ఫ్యాక్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మన దేశంలో అనేక ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. కోట్లాది మంది భక్తులు దేవాలయాలను సందర్శించి పూజలు నిర్వహిస్తారు. మనకు కనిపించే పురాతన దేవాలయాల్లో గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ద్వారకాధీశ్ దేవాలయం కూడా ఒకటి. ఈ ఆలయాన్ని సందర్శించేందుకు ప్రతి సంవత్సరం వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. ద్వారకాధీశ్ ఆలయం శ్రీకృష్ణుడికి అంకితం చేశారు. ఈ ఆలయం వేల సంవత్సరాల నాటిది. ఈ ఆలయం అస్థికలకు చాలా ప్రసిద్ధి చెందింది. సుమారు 5,000 సంవత్సరాల క్రితం మధురను విడిచిపెట్టిన తర్వాత శ్రీకృష్ణుడు ద్వారక నగరాన్ని స్థాపించాడని, తర్వాత ద్వారక నగరం శ్రీకృష్ణుని నివాసంగా ఉండేదని చెప్తారు. శ్రీకృష్ణుడు ఈ ప్రదేశంలో చాలా సంవత్సరాలు గడిపాడు. ఇక్కడ తన వ్యక్తిగత రాజభవనాన్ని కూడా నిర్వహించాడు. అయితే శ్రీకృష్ణుడు తన జన్మస్థలాన్ని విడిచి వెళ్ళడానికి గల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు మధురను వదిలి ద్వారకకు ఎందుకు వెళ్ళాడంటే, శ్రీకృష్ణ భగవానుడు బాల్యం మధుర నగర్లో గడిచింది. కానీ కంసుని చంపిన తర్వాత అతను మధురను విడిచిపెట్టి ద్వారకకు వెళ్ళి అక్కడ తన నగరాన్ని నిర్మించాడు. కంసుని బంధువు జరాసంధుడు చాలా శక్తివంతుడని చెబుతారు. కంసుని చంపిన తర్వాత జరాసంధుడు ప్రతీకారం తీర్చుకోవడానికి కృష్ణుడి జన్మస్థలమైన మధురను కనుగొని మధురపై నిరంతరం దాడి చేయడం ప్రారంభించాడు. అతడు శ్రీకృష్ణుని చేతిలో పదే ఓడిపోయాడు. అయినా అతడు దాడి చేస్తూనే ఉన్నాడు. మధురపై 17 సార్లు జరాసంధుడు దాడి చేసి ఓడిపోయాడు. దాంతో మధుర ప్రజలు ఎన్నో నష్టాలను చవిచూశారు. దీని తర్వాత కృష్ణుడు నేనే కంసుని చంపడానికి నేనే బాధ్యత వహిస్తానని ఆత్మపరిశీలన చేసుకున్నాడు. యుద్ధంలో నష్టాలు రావడంతో మధుర రాష్ట్రం అభివృద్ధి చెందలేకపోయింది. అందుకే ద్వారక వదిలి వెళ్ళాలని నిర్ణయించుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. జరాసంధుని మరణం తన చేతుల్లో రాయలేదని కృష్ణుడికి తెలుసు. అందుకే కృష్ణుడు యదువంశీయులందరితో కలిసి మధుర విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. మధుర ప్రజలపై జరాసంధుడు చేస్తున్న కృత్యాలను ఆపడానికి శ్రీకృష్ణుడు రాత్రిపూట మధురను విడిచిపెట్టాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు గుజరాత్ వెళ్ళి సముద్ర తీరంలో తన దివ్య నగరాన్ని స్థాపించాడు. ఈ నగరానికి ద్వారక అని పేరు పెట్టాడు. మహాభారతం జరిగిన 36 సంవత్సరాల తర్వాత ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయిందని చెబుతారు. ద్వారకా నగరం ప్రధాన చార్ధామ్లలో ఒకటైన శ్రీకృష్ణుడి నగరం గుజరాత్లోని కతియావార్ ప్రాంతంలో అరేబియా సముద్రంలో ఉంది. ద్వారకకు గొప్ప చారిత్రక పౌరాణిక ప్రాముఖ్యత ఉంది. ద్వాపర యుగంలో ద్వారకలో సగభాగం సముద్రంలో మునిగిపోయిందని, నేటికి ద్వారక సముద్రం తనలో అనేక రహస్యాలను కలిగి ఉందని విశ్వసిస్తారు. శ్రీకృష్ణుడి నగరానికి గాంధారి ఇచ్చిన శాపం, శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడికి ఒక మహర్షి ఇచ్చిన శాపం కారణంగా ద్వారక నగరం నీటిలో మునిగిపోయిందని ఇలాంటి పురాణ కథనాలు ప్రచారంలో కూడా ఉన్నాయి.